మేఘాలయ ఇండియాలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్టేట్. కానీ కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళామో కాదు, ఎవరితో వెళ్ళామన్నదే చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ అబౌట్ ద డెస్టినేషన్, ఇట్స్ ఆల్ అబౌట్ ద జర్నీ. అలాంటిదే ఈ మేఘాలయ ట్రిప్ కూడా. ఈ వీడియోలో మా మేఘాలయ ట్రిప్ గురించి అండ్ ఈ ట్రిప్లో నేను నేర్చుకున్న లైఫ్ లెసన్స్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గో. హలో చితాస్, ఎండ్ మూమెంట్. ఈ వీడియోలో గోవాటి నుండి షిల్లాంగ్ వెళ్దాం. షిల్లాంగ్ మేఘాలయ క్యాపిటల్. సో యాక్చువల్గా ఇది అసలు ప్లాన్లోనే లేదు. నేను లాస్ట్ వీడియోలో పారామోటార్ నేర్చుకున్నాను. పారామోటార్ నేర్చుకునేటప్పుడు నాకు అక్కడ ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళందరూ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తారనమాట. సో పారామోటార్ కోర్స్ అంతా అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం కదా, ఒక చిన్న ట్రిప్ వేద్దాం 2 daysకి అని చెప్పి బైక్స్ మీద వెళ్దాం అనుకుంటే బైక్ రెంటల్ 6 వెళ్తున్నాం. 3 బండ్లు తీసుకోవాలి. నా బైక్ అలాగో ఉంది, వాళ్ళు ఇంకో 2 తీసుకోవాలి. సో అదే ప్రైస్ అవుతుందని చెప్పి కార్ తీసుకున్నాం. 6 కలిసి వెళ్ళిపోవచ్చు అని. ఇప్పుడు వెనకాల కనిపిస్తున్న కారు 2500. 2 daysకి తీసుకున్నాం, 5000 పడింది. మార్నింగ్ 6కి బయలుదేరాం, ఇప్పుడు 11:30 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 6కి బయలుదేరాం. బయలుదేరే టైంకి ఫుల్ ఫాగ్ పట్టేసింది. అలా అందరం మాట్లాడుకుంటూ బయట ఉన్న క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ జర్నీని స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు 8:30 అవుతుంది. ఈ మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఆగుదాం అనుకుని చాలా దూరం నుండి వచ్చేసిన తర్వాత ఒక ర్యాండమ్ రోడ్ కనిపించింది. ఆ ర్యాండమ్ రోడ్ లైన్ లోపలికి వస్తే ఒక విలేజ్. ఈ విలేజ్ పేరు బైరాంగ్ బాంగ్. ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ కోసం అని హోటల్ ఎత్తుకుతుంటే ఈ హోటల్ కనిపించింది. సో లోపలికి వెళ్ళి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుంది, ఇక్కడ ఏంటి పరిస్థితి అని చెప్పి. ఈ హోటల్ చూస్తాకి కొంచెం మోడర్న్గా ఉన్నా కానీ లోపలంతా ప్యూర్ ట్రెడిషనల్గా చేస్తున్నారు. ఆ కట్లు పొయ్యి కానీ, కోడి స్పిన్ వలుస్తున్నారు. విలేజ్ లైఫ్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంది. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. పూరి ఉంది, పూరితో పాటుగా వెజ్ కర్రీ అన్నాడు. మన వాళ్ళు 4 వెజ్ ఉన్నారు. సరే అని వెజ్ కర్రీ అంటే, ఈ వెజ్ కర్రీలో ఒక పీస్ కనిపించింది. ఏం పీస్ అని అడిగితే ఇది ఫిష్ పీస్ అంట. వెజ్ కర్రీలో ఫిష్ వేసి వెజ్ కర్రీ అంటున్నారు వీళ్ళు. మన వాళ్ళు ఏమో ప్యూర్ వెజ్. అసలు వీళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నాన్ వెజ్ లేకుండా ఏమి తింటలేదు వీళ్ళు. పూరి ఎప్పుడు వేసిందో చల్లగా అయిపోయింది. ఇప్పుడు పూరి ట్రై చేద్దాం వీళ్ళ వెజ్ ఫిష్ కర్రీతో. వెజ్ ఫిష్ కర్రీ అంట. కొంచెం ఉంటే మన వాళ్ళు అసం అయిపోయేవాళ్ళు. ఏం కర్రీ ఇది? ఏదో చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. పూరితో వెజ్ కర్రీ ఏంటో, దాంట్లో ఫిష్ వేయడం ఏంటో. ఫిష్ ట్రై చేద్దాం. మన బీరకాయ, దొండకాయ సంథింగ్ ఆ ఫ్లేవర్ వస్తుంది. అసలు ఏం లేదు. టీ అయితే అంతేం లేదు, చాలా లైట్గా ఉంది. కాకపోతే మేకింగ్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంది. కుంపట అంటాం కదా మనం, బొగ్గులు పెట్టి దాని మీద పెడుతున్నారనమాట. మంచిగా పాలు కాసి వేడిగా దాంట్లో పోస్తున్నారు. మేకింగ్ డిఫరెంట్గా ఉంది కానీ టేస్ట్ అస్సలు లేదు. సమోసా వేడిగా వచ్చింది అనమాట, అవి కూడా చెప్పాం. ఇది సమోసా అదిరిపోయింది. ఇది ఇంకొక ఆలు అండ్ ఇది చెన్న, నార్మల్ చెన్న. తినేసి హ్యాండ్ వాష్ చేసుకుందామని ఇక్కడికి వస్తే దీని పక్కన చూడండి, పంది కాలు. ఇది దీన్ని కర్రీ చేయడానికి ఇక్కడ పెట్టారు. చాలా వైల్డ్గా ఉంది ఇక్కడ అంతా. ఈ విలేజ్లో ఫ్రూట్స్ అమ్ముతున్నారు. ఈ చుట్టుపక్కల అడవులు ఉంటాయి కదా, అడవిల్లో పండిన న్యాచురల్ ఫ్రూట్స్ అనమాట తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఆరెంజెస్ ఉన్నాయి, ఆరెంజెస్ తీసుకుంటున్నాం. 6 పీస్ 100 అంట. వీళ్ళ డ్రెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఈ అందరూ నోట్లో పెట్టుకుని నవ్వులుతున్నారు. ఇది నార్మల్ మన తోమలపాకు సున్నం లాంటిది, బీటల్ది. ఇది నవ్వులుతుంటే మొత్తం నోరంతా రెడ్గా అయిపోతుంది. మన అన్న ట్రై చేస్తున్నాడు, అభిషేక్ అన్న. చూద్దాం ఆయన నోరు ఎలా పండిద్దాం. ఈ మార్కెట్లో సగం కొట్లు మాంసం కొట్లే ఉన్నాయి. ఎక్కడ ఏ కార్నర్లో చూసినా అయ్యే అమ్ముతున్నారు. పందుల్ని కోసి అమ్ముతున్నారు. ఇక్కడ మెయిన్ ప్రోటీన్ సోర్సు పంది. మనం మటన్, చికెన్ ఎలా తింటామో వీళ్ళు ఇక్కడ పందిని అంత నార్మల్గా తింటారనమాట. ఇక్కడ గ్రేప్స్ ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, ఉసిరికాయ సైజులో ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మన గ్రేప్స్లో అస్సలు లేదు, అని లోపల సీడ్ కూడా లేదు. అదిరింది. దారి మధ్యలో బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. ఇవి కేవ్స్ అనమాట. సో ఇక్కడ మ్యాన్ మేడో లేకపోతే న్యాచురల్లో తెలియదు కానీ కేవ్స్ అని ఉన్నాయి అనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటని. ఇది కేవ్స్ ఎంట్రీ. లోపల మామూలుగా లేదు, చాలా పెద్దగా చేశారు. ఇది మ్యాన్ మేడ్, ఇది న్యాచురల్ కాదు. వెళ్తున్న కొద్దీ లోపలికి వస్తూనే ఉన్నాయి. లోపలంతా నీళ్లు, ఈ కింద కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వాటర్.
ఇదంతా లైమ్ స్టోన్ కొండ, దీనిలో మైనింగ్ జరుగుతుంది అనమాట. సో ఇదంతా మైనింగ్కి చేసిన గుహలు. దీన్ని ఇలా లైమ్ స్టోన్కి ఎంత అయితే కావాలో అవన్నీ తీసుకుని గుహల్లా చేస్తున్నారు. మ్యాన్ మేడ్ గుహలు అని చెప్పి టూరిస్ట్ స్పాట్ లాగా చేయాలని చెప్పి ప్లాన్ ఇది. రోడ్డు పక్కన ఉంది కాబట్టి చూడొచ్చు, కానీ పెద్ద ఏం లేదు. మేఘాలయలో బెస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చా. ఇప్పుడు వరకు ఇంత బెస్ట్ వాటర్ ఫాల్ నేను లైఫ్లో చూడలేదు. ఇది చాలా క్లీన్ ఉంది, వాటర్ మాత్రం బ్లూ కలర్లో మెరిసిపోతున్నాయి వాటర్. ఇక్కడ వాటర్ చూడండి, పై నుండి కిందకి ఎంత లోతుందో కూడా తెలియనంత క్లీన్గా ఉన్నాయి వాటర్ మాత్రం. మెయిన్ రోడ్డు మీద ఉంది, జస్ట్ 5 minutes వాక్ అంతే. వచ్చే దారి కూడా అడవి మధ్యలో అయి ఉంది. పిచ్చ సీనిక్గా ఉంది వ్యూ కూడా. ఇప్పుడు వర్షాలు పడట్లేదు కాబట్టి ఇలా ఉంది. వర్షాలు పడే టైంలో అయితే మామూలుగా ఉండదు. ఇక్కడికి రావడానికి 50 రూపీస్ టికెట్ తీసుకుంటున్నారు. అండ్ ఆ తర్వాత వాటర్లో దిగాలంటే లైఫ్ జాకెట్ కంపల్సరీ, దానికి 100 రూపీస్. సో ఇప్పుడు లైఫ్ జాకెట్ తీసుకుంటాక మన వాళ్ళు వెళ్ళారు. రాగానే లూకి లోపల రచ్చ చేద్దాం. ఆ కింద వాటర్ ఫాల్ పడుతుంది కదా, కరెక్ట్గా ఎక్కడైతే పడుతుందో అక్కడికి వెళ్ళి కూర్చున్నా కాసేపు. వాటర్ అంతా మీద పడుతుంటే ఆ చల్లదనానికి బాడీ అంతా కూల్ అయిపోయింది. దెబ్బకి తల్లో ఉన్న టెన్షన్స్ కానీ అవి కానీ మొత్తం చల్లబడిపోయింది. బాడీ ప్రశాంతంగా అనిపించింది. ఆ వాటర్ చూస్తేనే ప్రశాంతంగా ఉంది. ఆ వాటర్లో దిగి ఆ చల్లదనానికి కానీ క్రేజీ ఉంది. పర్ఫెక్ట్ ప్లేస్ చిల్ అవడానికి మాత్రం. ఎంత చలేస్తుందంటే ఉనికిపోతుంది లోపల. ఇంకా తట్టుకోలేక చలిమంట వేసాం. ఇక్కడికి వచ్చి అందరం చలిమంట కాసుకుంటున్నాం. ప్రశాంతంగా వాటర్ ఫాల్స్లో స్నానం చేసి చలికి వణికిపోతా వచ్చి చలి కాసుకుంటుంటే ఉంది మాస్టరు. సుఖంగా ఉంది. టైం 9 అవుతుంది. షిల్లాంగ్ రీచ్ అయిపోయాం. షిల్లాంగ్ రీచ్ అయిపోయిన తర్వాత ఎయిర్బిఎన్బిలో మంచి ప్రాపర్టీ ఒకటి బుక్ చేసుకున్నాం. 2 bedroom ఫ్లాట్ అనమాట ఇది. సో ఇక్కడే కిచెన్ ఉంది. ఇవి ఒక 2 bedrooms, ఇదొకటి అండ్ ఇది వాష్రూమ్. మంచి ప్రాపర్టీ దొరికింది. అది కూడా జస్ట్ 2700. 6 members ఉన్నాం కాబట్టి పర్ హెడ్ అప్రాక్సిమేట్లీ 500 పడుతుంది. సూపర్ ఉంది. పిచ్చా చలేస్తుంది. టెంపరేచర్ 12 degrees ఉంది. ఎలాగో కిచెన్ ఉంది కదా ఇక్కడే, మ్యాగీ చేసుకుందాం వేడిగా, చాలా బాగుంటుంది అని చెప్పి మా వాళ్ళు మ్యాగీ కొనుక్కురాటకి వెళ్ళారు. అది వచ్చిన తర్వాత మ్యాగీ చేసుకుని తిని అప్పుడు పడుకోవాలి. ఈ పెద్ద మనుషులు షాపింగ్కి వెళ్ళి అన్నీ తెచ్చారు కానీ ఉప్పు మర్చిపోయి వచ్చారు. టేస్ట్ ఉండదు కదా సాల్ట్ లేకపోతే. అందుకని మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్తున్నాను నేను, ఆ సాల్ట్ మాత్రం తీసుకురాటానికి. సో బయటికి వెళ్ళి సాల్ట్ తీసుకొస్తే ఈలోపు మన వాళ్ళు వండుతూ ఉంటారు. సాల్ట్ కోసం అని పంపించి ఇన్ని సామాన్లు కొనిపించారు. మళ్ళీ అది బట్టరా ఇది బట్టరా అని చెప్పి వండేది మళ్ళీ ఈరోజు నైట్కి, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. అంతే, మామూలుగా ఉండదు. ఇప్పుడు మన వాళ్ళతో అక్కడ వంట స్టార్ట్ చేశారు. ఎలా జరుగుతుంది వెళ్ళి చూద్దాం. ఎవరు చెప్పాడు మ్యాగీ 2 minutesలో అయిద్దని? 1 గంట నుండి వండుతున్నారు మా వాళ్ళు, ఇంకా అవ్వట్లేదు. చాకలేస్తుంది. దాంతోపాటు కిచిడి కూడా చేస్తున్నారు ఇప్పుడు, మ్యాగీ సరిపోదని చెప్పి. సో మాస్టర్ చెఫ్ మన రావత్ బాయ్ ఉన్నాడు ఇక్కడ, అతను కొడుతున్నారు. స్మెల్ గుమాయించి కొడుతుంది. ఇంకో 10 minutesలో అయిపోద్ది, అప్పుడు తిందాం. ఇప్పుడే చేశారు మ్యాగీ, మామూలుగా లేదు. పిచ్చ చల్ల క్లైమేట్లో వేడి మ్యాగీ తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది వేడి. దీంతోపాటు కిచిడి కూడా చేస్తున్నారు. అది ఇంకో 10 minutesలో రెడీ అయ్యింది. ఇది ఇక్కడ కిచిడి పొగలు వస్తున్నాయి చూసారా, వేడిగా ఉంది. అన్నంతో పాటు పచ్చెనగపప్పు వేసి వండేశారనమాట, కొంచెం టమాటా వేసి. పిచ్చ టేస్టీగా ఉంది. బయట తిన్నా కానీ ఇంత టేస్ట్ రాదేమో. ఫస్ట్ టైం నేను ఇలా బయటికి ట్రిప్కి వచ్చినప్పుడు ఇక్కడ రూమ్ తీసుకుని రూమ్లో వండుకుని తింటాం. అండ్ ఇది నార్త్ సైడ్ ఫుడ్. ఇప్పుడు మన అన్న ఉన్నాడు కదా, ఆ అన్న చేశాడు, అద్భుతంగా చేశాడు. అసలు చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఫుల్గా కుమ్మేసి పడుకోవడమే. రేపు పొద్దునే కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ లేచి మన వాళ్ళు చాయ్ పెట్టించారు. ఇంకా బెడ్ కూడా దిగలేదు. ఈ లోపలికి వచ్చి అంతా మాట్లాడుకుంటున్నాం. చాయ్ తీసుకొచ్చి బెడ్ మీద సర్వ్ చేస్తున్నారు. ఆహా, చాయ్ కూడా బ్రహ్మాండంగా చేశారు. చాయ్ కౌన్ బనాయా? చాయ్ మన మాస్టర్ చెఫ్ రావత్ భాయ్ చేశాడు, మామూలుగా చేయలేదు. రాత్రి కూడా కిచిడి అదరగొట్టేశాడు. థ్యాంక్ యూ భయ్యా.
ఒకళ్ళు వండితే ఒకళ్ళు కడగాలి. ఇది బ్యాచిలర్ రూమ్స్లో థింగ్. అదే ఇక్కడ పాటిస్తున్నాం. మన వాళ్ళు వండారు, నేను కడుగుతున్నా. ఇప్పుడే టైం 9 అయింది. నేను జస్ట్ స్నానంకి వెళ్ళొచ్చా, ఈలోపు కిచెన్ కూడా క్లీన్ చేస్తారు మన వాళ్ళు. బాబో ఇలా ఎనర్జీకి మామూలుగా లేదు. నైట్ 9:30 ఆ టైంకి వచ్చాం. నాకైతే ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయింది. మామూలుగా మనం ఏం చేస్తాం, బయట తినేసి వచ్చేస్తాం. బట్ మన వాళ్ళు ఫోర్స్లో పని చేస్తుంటే సర్వైవల్ స్కిల్స్ ఇన్బుల్ట్ ఉంటాయి. అంతా అలిసిపోయి వచ్చిన తర్వాత కూడా గంటన్నర నుంచుని అన్ని వండి మాకు పెట్టారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మార్నింగ్ లేసే టయానికి, నైట్ మేము పడుకునేపాటికి 11:30 ఆల్మోస్ట్ 12 అయిపోయింది. పొద్దున్నే లేసే టయానికి తీసుకొచ్చి టీ ఇచ్చారు. ఆహా, మళ్ళీ ఇప్పుడు వెళ్తుంటే కాఫీ ఇచ్చారు. ఇలాంటిది రూమ్ సర్వీసుల్లో కూడా ఉండవు. మామూలుగా లేదు మన వాళ్ళతో. అండ్ ఇప్పుడే అందరం రెడీ అయిపోయాం. ఇప్పుడు ఛానల్ పెట్టి చూస్తున్నారు. ఇక్కడ అందరూ కూర్చొని ఉన్నారు. అండ్ టీవీలో మన ఛానల్ పెట్టి చూస్తున్నారు వీడియోస్ అన్నీ. సో ఇప్పుడు మళ్ళీ రెడీ అయ్యి, ఇంకా ప్లేసెస్ ఏమీ అనుకోలేదు. సో ర్యాండమ్గా ఏ ప్లేస్ పడితే ఆ ప్లేస్కి వెళ్ళి తిరిగేసి, ఈ ఒక్కరోజే ఉంది మాకు. సాయంత్రం కల్లా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలన్నమాట. సో ఈరోజు ఏం జరిగిద్దో చూద్దాం. ఈ మధ్యలో వెళ్ళే దారి మాత్రం పిచ్చా సీనిక్గా ఉంది. ఎక్కడ చూసినా వ్యూ పాయింట్ లాగానే ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైము మౌంటైన్స్ పైన ప్లాట్యూ ఉంటుంది కదా, దాని మీద వెళ్తున్నాం. సో ఈ రైట్ సైడ్ ఉన్నాయన్నీ అవే. ఇక్కడ ఉన్న మౌంటైన్స్ అన్నీ మ్యాక్సిమం సేమ్ లెవెల్లో ఉంటున్నాయి. ఇక్కడ అన్ని చిన్న రోడ్లు. అందరూ చిన్న కార్లే కొంటున్నారు. సేమ్ సుజుకి ఆల్టో లేకపోతే i10 ఇలాంటి సైజు కార్లే కొంటున్నారు. బట్ పెద్ద కార్లు కొనలేరు కాబట్టి చిన్నవి కొని వాటిని ఎంతైతే మాడిఫై చేయగలరో అంత మాడిఫై చేస్తున్నారు. వీటి కార్ టైర్స్ మొత్తం చేంజ్ అయి ఉన్నాయి. తర్వాత స్పాయిలర్స్ పెట్టి, మామూలుగా లేదు బండి అయితే. టైర్స్ ఫుల్, ప్రతి కార్కి చిన్న కార్ తీసుకుంటున్నారు, దాన్ని మాడిఫై చేస్తున్నారు. అద్దరిపోతున్నాయి చిన్న కార్లు, క్యూట్గా ఉన్నాయి భలే. కాకపోతే కొంచెం ఆఫ్ సీజన్లో వచ్చినట్టున్నాం మేము. నార్మల్గా మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాం, మేఘాలయ అంటే ఏంటి, ఎక్కువ మేఘాలు ఉండి అలా కవర్ చేసేసి ఉంటాయి కదా, సో అది మిస్ అయ్యాము. అండ్ గ్రీనరీ అంత లేదు, జస్ట్ కొంచెం అంతా ఎండిపోయిన టైప్లో ఉంది. ఇప్పుడు ఫాల్ అంటారు కదా, ఆటమ్, ఆ రేంజ్లో ఉంది. కానీ నేనేం ఎక్స్పెక్ట్ చేశాను అంటే ఫుల్ వర్షం పడతా మేఘాలతో అద్దరిపోద్ది అనుకున్నా. బట్ అది జూన్ జూలై ఆ టైంలో అలా ఉంటుందంట. ఇప్పుడు వచ్చాము, మళ్ళీ ఆ టైంలో కూడా వచ్చి రెండింటికి డిఫరెన్స్ కూడా చూద్దాం. మేఘాలయలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ చెరపుంజికి వచ్చాం. యాక్చువల్గా చెరపుంజి హైయెస్ట్ రైన్ఫాల్ రికార్డ్ అయ్యింది ఇక్కడ ఇండియా మొత్తంలో. బట్ ఇక్కడ వర్షం కాదు కదా, మేఘాలు ఏమీ లేవు. మేఘాలయ మీనింగ్ ఏంటంటే మేఘాలు ఉండే ఇల్లు అని అర్థం అనమాట. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత క్లియర్ స్కైస్ ఉన్నాయంటే ఒక్క మేఘం కూడా కనిపించలేదు. అంటే మేము వచ్చిన టైం వల్ల అలా ఉంది. రోడ్డు మీద నుండి చాలా కిందకు ఉంది వాటర్ ఫాల్. యాక్చువల్గా ప్రతి చోట ఏమైంది, మనం కింద నుండి కొంచెం ట్రెక్ చేసుకుంటూ అడవిలోకి వెళ్ళి అలా ఉంటుంది కదా. ఇక్కడ రోడ్స్ అన్నీ ప్లాట్యూస్ అనమాట. మౌంటైన్స్ పైన సర్ఫేస్ ఉంటుంది కదా, దాని మీద ఉంటాయి మొత్తం ఇల్లులు కానీ రోడ్లు కానీ, వాటి మీదే ఉంటాయి. సో అక్కడ నుండి కిందకి దిగాలి, మామూలుగా లేదు. కిందకు వచ్చాక 2 రోడ్స్ ఉన్నాయి, ఒకటి వ్యూ పాయింట్, ఒకటి వాటర్ ఫాల్. ముందు వ్యూ పాయింట్కి వెళ్దాం, తర్వాత వాటర్ ఫాల్కి వెళ్దాం. ఇది వ్యూ పాయింట్ రూట్. బో మామూలుగా లేదు. ఇక్కడ నుండి ఎంత నేరోగా ఉందంటే ఇక్కడ కింది. కాకపోతే మంచిగా బ్యాంబూస్తో ఇలా చేసి పెట్టారు, మెట్లలాగా క్లీన్గా. అయ్యో, ఇక్కడ నుండి ఈ కింద వరకు మొత్తం ఇవి చాలా డెలికేట్గా ఉన్నాయి. బ్యాంబూస్తో జస్ట్ చెక్క పెట్టి చేశారు. కిందకి ఆ కింద వరకు అలాగే ఉంది. ఈ ప్లేస్కి ఎంట్రీ టికెట్ 100 రూపీస్ పెట్టారు. ఇలాంటి చోట డబ్బులు పెట్టినా పర్లేదు, ఎందుకంటే మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఇలాంటి చెక్కలు ఇవన్నీ వేసి వీళ్ళు పెట్టారు కాబట్టి మేము కిందకి దిగలుగుతున్నాం, లేకపోతే అస్సలు దిగలేవు. సో ఇలాంటి ప్లేస్లో టికెట్లు కానీ ఏ పెట్టినా బర్త్ మెయింటైన్ చేసినప్పుడు. వెళ్ళే రూట్ మాత్రం కొమ్మల్లో ఇండి, చెట్లలో ఇండి, ప్రాపర్ అడవిది. కొంచెం తేడా కొట్టినా ఎక్కడ ఉంటామో తెలుసుగా, కింద చూడండి. ఇది కొంచెం తేడా కొట్టినా ఇక్కడ ఉంటాం. ఫైనల్గా రీచ్ అయ్యాం. మామూలుగా లేదు ఇక్కడ నుండి. ఇక్కడ వాటర్ ఇంత క్లీన్గా ఎలా ఉన్నాయో అర్థం కావట్లేదు. సన్లైట్ పడి కిందకు వరకు మొత్తం నార్మల్గా కనిపిస్తుంది. వాటర్ ఫాల్ చిన్నగా ఉన్నా కానీ ఎంత బాగుందో. న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ ఇది. ఇక్కడ నుండి పైకి వెళ్తాకి దారి ఉంది. ఈ పక్కన కొండ పక్కన నుండి నెమ్మదిగా పట్టుకుని వెళ్ళాలి. కొంచెం తేడా కొట్టినా ఈ నీళ్ళల్లో ఉంటాం. ఇప్పుడు ఆ పైకి వెళ్ళి చూద్దాం. స్టెప్స్గా భలే ఉంది. చాలా వాటర్ ఫాల్స్ చూసా కానీ ఇంత క్లీన్ వాటర్ ఫాల్స్ మేఘాలయలోనే చూస్తున్నా.
అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది 3 స్టెప్స్ ఉంది. ఇలాంటి పాండ్స్ మొత్తం 3 ఉన్నాయి. నా కింద ఒక వాటర్ ఫాల్, నా పైన ఒక వాటర్ ఫాల్, దానిపైన ఇంకో వాటర్ ఫాల్. అద్భుతంగా ఉంది లొకేషన్ మాత్రం. పిచ్చ క్రేజీ లొకేషన్స్. చుట్టుపక్కల పెద్ద కొండలు, వాటి మధ్యలో చాలా సన్నగా ఉంది ఈ వాటర్ ఫాల్ అంతా. అండ్ వాటర్ ఫాల్లో అక్కడ పడుతున్నాయి, అక్కడ ఒక పెద్ద పాండ్ ఉంది, మళ్ళీ అక్కడ నుండి పడుతుంది, ఇక్కడ పెద్ద పాండ్ ఉంది, మళ్ళీ నా కింద ఇక్కడ ఒక పెద్ద పాండ్ ఉంది. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ అండ్ వాటర్ క్లారిటీ ఉంది. బా ఇవి న్యాచురల్ స్విమ్మింగ్ పూల్స్ అంటే. అండ్ వీళ్ళు తీసుకునే 100కి వర్త్. ఇది వర్త్ అంటే వర్త్. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళి స్నానం చేద్దాం. ఆల్రెడీ మన వాళ్ళు దిగేసి మంచి చిల్లు కొడుతున్నారు. నేను కూడా వెళ్ళిపోతా. లోపలికి వెళ్ళి వచ్చాం. పిచ్చ చల్లగా ఉంది. ఎంత వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయంటే ఆ కింద దగ్గర 5 feet లోటు ఉంది, మొత్తం కనిపిస్తుంది. వాటర్ ఎలా ఉన్నాయి? హంగ్రీ ఫర్ ఇప్పుడే స్నానం చేసి వచ్చాం. వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయంటే చలి మాత్రం అద్దరు కొడుతుంది. ఇంకోసేపు లోపల ఉంటే హైపోథర్మియా వచ్చి చచ్చిపోతాం, అంత చల్లగా ఉంది. బయటకు వచ్చి ఫుల్ ఎండలో కూర్చుని ఇంత జాకెట్ వేసుకున్నా కానీ లోపల నుండి వణుకు అలా వచ్చేస్తుంది. కానీ బెస్ట్ వాటర్ ఫాల్ మాత్రం. ఆహాహాహాహా. ఆ రిలాక్సేషన్కి ఎంత ఖర్చు పెట్టినా తప్పులేదు. ఆహా, అదిరిపోయింది. వర్త్. నిన్న ఒక వాటర్ ఫాల్, ఈరోజు ఒక వాటర్ ఫాల్. పర్ఫెక్ట్. ఆ వాటర్ ఫాల్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక ర్యాండమ్ ప్లేస్లో కార్ ఆపితే ఆ లొకేషన్స్ ఎలా ఉన్నాయో మాటలో చెప్పలేం. మీరే చూడండి. ఈయన నరేంద్ర, ఎయిర్ ఫోర్స్లో కమాండెంట్. మేము కమాండో అంటాం అనమాట. సో చాలా తక్కువ ఏజ్లో జాయిన్ అయ్యారు. आपका कितना एज है ज्वाइन करने का टाइम? I was 18 that time. 18 years కల్లా ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు సర్వీస్ ఆల్మోస్ట్ సర్వీస్ కిतना हो गया? 13 years I have completed. 13 years సర్వీస్ అయిపోయింది. మనం 18 years కి బైక్ వేసుకుని ఎక్కడికి వెళ్దాం, ఎక్కడ తిరుగుదాం, కాలేజ్ దుమ్మా కొడదాం లేదని చూస్తే ఈయన ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయిపోయి దేశానికి సర్వ్ చేస్తున్నాడు. When did you join the service? I was 18 years. 18 years. Yeah. అబ్బి 18 years का सर. Yeah. అన్న కూడా 18 ఏళ్ళకే జాయిన్ అయిపోయాడంట. Now completed approx 16 and a half years. 16.5 years. Yeah. And you are going to retire in 2 years. 3 and a half years. 3.5 years. Yeah. ఇంకో 3.5 సంవత్సరాలు రిటైర్ కూడా అయిపోతాడు అన్న. రావత్ భాయ్, when did you join the force? 21st. 21st. ఓకే, 21 ఏళ్ళకి జాయిన్ అయిపోయాడంట. కిतना साल हो गया अभी? 16. వీళ్ళందరూ 16 ఏళ్ళు, 13 ఏళ్ళు, మినిమం 13 ఏళ్ళు సర్వీస్ వీళ్ళందరికీ. ఇప్పుడు ట్రిప్ అనగానే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అబ్బో ప్లేసెస్ చూడాలి, ఈ ప్లేసెస్ చూడాలనుకుంటాం కదా. మేము మంచి డ్రైవ్కి వచ్చాం. దాంతోపాటు వీళ్ళతో మాట్లాడిన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, వీళ్ళు షేర్ చేసిన నాలెడ్జ్ ఉంది. నెక్స్ట్ లెవెల్. మనం ఎంత ప్లాన్ చేసుకుని టూర్కి వెళ్ళినా ఇలాంటివి జరగవు. సో ఇలాంటి పర్సన్స్తో వెళ్ళేటప్పుడు వాళ్ళు షేర్ చేసే నాలెడ్జ్, వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ మిషన్స్ ఏమైతే కంప్లీట్ చేశారో ఇవన్నీ చెప్తుంటే అమ్మో మామూలుగా లేవు ఆ కథలు మాత్రం. నాకు జనరల్గా సోలోగా ట్రావెల్ చేసి ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం. గ్రూప్గా వెళ్తే కొంచెం కాంప్లికేటెడ్ అయిపోద్ది అనుకుంటా, కానీ వీళ్ళతో వెళ్తే సెకండ్ డైమెన్షన్ కనిపించింది గ్రూప్ ట్రిప్స్లో. అదిరిపోయింది. సర్వైవింగ్ స్కిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ అంతే. టైం 7 అయింది. మళ్ళీ గోవాటికి వచ్చేసాం. కొన్ని ట్రిప్లు ఉంటాయి కదా, డెస్టినేషన్ కంటే జర్నీని బాగా ఎంజాయ్ చేస్తాం. అలాంటి ట్రిప్ ఇది కూడా. జర్నీలో ఎవరితో వెళ్ళాం, ఎలాంటి మాటలు మాట్లాడుకున్నాం, ఏం విషయాలు షేర్ చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒక ట్రిప్లో. సో ఈ ట్రిప్ చాలా బాగా జరిగింది అనిపించింది కేవలం ఆ జర్నీ వల్లే.
అండ్ ఇలాంటి వాళ్ళతో ట్రావెల్ చేస్తానని అస్సలు అనుకోలేదు. బట్ చేసిన తర్వాత పర్స్పెక్టివ్ మొత్తం చేంజ్ అయిపోయింది. మనలో చాలామంది డబ్బుల కోసం కష్టపడతాం, బాగా పని చేస్తాం, కానీ వీళ్ళతో మాట్లాడి జర్నీ చేసిన తర్వాత అనిపించింది ఏంటంటే మనం ఇష్టమైన పని చేసి దానికి డబ్బులు వస్తే చాలు, అంతకు మించి ఏం అక్కర్లేదని చెప్పి. ఇది చాలా పెద్ద లైఫ్ లెసన్ నేను నేర్చుకున్నది. ఈ ట్రిప్ ముందు కూడా నాకు అలాగే ఉండేది, మనం చేసే పనికి డబ్బులు రావాలి కానీ డబ్బుల కోసం పని చేయకూడదని. అది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆ ఆలోచన. మేఘాలయ విషయానికి వస్తే ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, చూసింది ఒకటి. కొంచెం ఆఫ్ సీజన్లో వెళ్ళాం. సో ఈ ట్రిప్ ఒక ప్లేస్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాం, కానీ జర్నీని ఎంజాయ్ చేసింది లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. నాకు ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే చాలా రెస్పెక్ట్. వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఆ రెస్పెక్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో అది ఈ ట్రిప్ గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నేను ట్రావెలింగ్ అంటే డెస్టినేషన్ కాదు, జర్నీ అని నమ్ముతాను. అలాగే నా జర్నీలో మీరు పార్ట్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. నేను పారామోటర్ కోర్స్ చేసి పారామోటర్ పైలట్ అయ్యాను. ఫస్ట్ టైం తెలుగులో, దాని మీద వీడియో తీసింది నేనే. ఆ వీడియో చూద్దాం అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. జస్ట్ 8,000 రూపీస్తో 7 days నా ఓన్ బైక్ మీద నేపాల్ ట్రిప్ వెళ్ళొచ్చాను. క్రేజీ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోలు చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. బాయ్. Hungry cheetah, hungry for adventure, hungry for travel, hungry for exploring, always on a hunt. Stay hungry.